నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లు తిరస్కరణకు గురి చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అధికార పార్టీకి మరో షాక్గా ఇచ్చారు. మొత్తానికి ఎట్టకేలకు ప్రభుత్వం పంపినటువంటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ అలాగే కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారని, కానీ సోషల్ సర్వీస్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవంటూ గవర్నర్ రిజెక్ట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తానికి గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు గాను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రికి అలాగే మంత్రిమండలికి సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే ఈ మధ్యనే గవర్నర్ వర్సెస్ ఏదైతే రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ తగ్గిందా అని అనుకున్న లోపే మళ్ళీ ఒక కొత్త ఇష్యూ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర సభ్యులు దిలీప్ చారి గారు, నమస్తే అండి. అలాగే బీఆర్ఎస్ నాయకురాలు రజిత రెడ్డి కూడా జాయిన్ అవుతారు మనకు జూమ్లో. నెక్స్ట్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కృష్ణతేజ గారు కూడా ఉన్నారు. కృష్ణతేజ గారు నమస్తే అండి. కృష్ణ గారు, ఏదైతే మరొక్కసారి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి గవర్నర్ రిజెక్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? చూడండి సురేష్ గారు, ఇవాళ గవర్నర్ గారు ఇవాళ మన తెలంగాణ సమాజంలో రిజెక్ట్ చేయడం అనేది మొదటిసారి కాదు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి దగ్గర చూసినాం, ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర చూస్తున్నాం. దీనికి ప్రత్యక్షంగా దీనికి సొల్యూషన్ ఇప్పుడు మనం ముఖ్యం. ఎందుకంటే గతంలో మనం 2 సంవత్సరాల క్రితం ఇదే వ్యవహారం, మనం ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం జరుగుతుందో అప్పుడు మనం మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్సీలు అక్కడ గవర్నర్ అక్కడ కూడా ఇట్లానే అక్కడ ప్రభుత్వం పంపించిన పేర్లు సిఫారసు చేయకుండా ఇట్లానే నాంచి పెట్టేసి తర్వాత కొంతమంది నామినేటెడ్ ఎమ్మెల్సీలను పంపిస్తే వాళ్ళకి అక్కడ సముచితంగా ఆ ఆర్ట్ లిటరేచర్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ రంగాలలో వాళ్ళకి నైపుణ్యం లేదని చెప్పి గవర్నర్ పక్కన పెడితే సుప్రీంకోర్టు తగిన మొట్టికాయలు వేసింది ప్రభుత్వాన్ని. ఆ రోజు మీరు ఎవరినైనా సరే ముందు పంపించేటప్పుడు తగిన ప్రాధాన్యత ఉండి సమయం దృష్టిలో పెట్టుకుని పంపించాలి. ఎందుకంటే ఎప్పుడైనా మండలిలో 2 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో జరగాలి. కాబట్టి మండలిని వృధా చేయొద్దు, మండలి నిధులను వృధా చేయొద్దు, మండలి ఒక పెద్దల సభను అభయాసం చేస్తున్నారు. ఇవాళ మనం మండలి ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఆర్టికల్ 171 ప్రకారం అని చెప్పింది అదే. ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్, ఈ 4 రంగాల్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నైపుణ్యం ఉన్న వాళ్ళని ప్రపోజ్ చేయాలని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి గారి ఉదంతం తీసుకున్న తర్వాతనే మనం గవర్నమెంట్ నేర్చుకోవాల్సింది. కానీ వాళ్ళు అటాచ్ గా ఎప్పుడైతే రాజకీయ పార్టీలో చేరిన తర్వాత రాజకీయ ప్రాబల్యం కోసం వాళ్ళు పెద్దల సభను ఎట్లా వాడుకుంటారో మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఎట్లా చూస్తున్నాం అది ఇంకొక యాంగిల్ లో చెప్పాలంటే డెఫినెట్లీ గవర్నర్ గారు ఇవాళ నిజంగా రిజెక్ట్ చేసేది ఒక నెల క్రితం రిజెక్ట్ చేసి ఉంటే నిజంగా, ఎందుకంటే ఇద్దరు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే ఆమె ఇవాళ పాస్ చేసిన తర్వాత ఆమె ఇష్యూ చేసిన ఒఫీషియల్ గ్యాడ్జెట్ ఇవాళ రాజ్భవన్ గ్యాడ్జెట్ లో ఉంది. అక్కడ ఏమైనా ఇష్యూ చేసింది, వీళ్ళకి పొలిటికల్ అఫిలియేషన్ ఉంది కాబట్టి వీళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పింది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డిని రిజెక్ట్ చేసినప్పుడు చెప్పిందో అదే సమాధానం వీళ్ళు చెప్తున్నారు. గవర్నర్ గారు ఇదే ఒక నెల క్రితం చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ హర్షించే వాళ్ళము. టీఆర్ఎస్ పార్టీని వన్ సైడ్ మేమేగా తెలంగాణ సమాజం కూడా ప్రశ్నించేది. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంది నిజంగా గవర్నర్ తోని లాలూచి అనే పదానికి నిజంగా ఇది చేకూర్చుతుంది, బలం చేకూర్చేలాగా ఉన్నాయండి. ఎందుకంటే వరుసగా మీరు చూస్తున్నారు, వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు చేస్తున్నారు. గవర్నర్ కూడా మళ్ళీ రిజెక్ట్ చేసి తెలంగాణలో అటెన్షన్ డైవర్షన్ పాల్పడుతున్నట్టు కాంగ్రెస్ చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఒక రకంగా జాయినింగ్స్ మనం చూస్తున్నాము, కాంగ్రెస్ ఒక రకమైన ఊపు మనం చూస్తున్నాం. ఈ ఊపు నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఉన్న పరంగా కవిత గారు వచ్చేస్తారు, తర్వాత ఉన్న పరంగా గవర్నర్ గారు ఎపిసోడ్ మళ్ళీ తెరపైకి వస్తుంది. ఉన్న పరంగా ఎప్పటి నుంచి ఫైల్ పెండింగ్ లో ఉందో రిజెక్ట్ కావడం గురవుతుంది. ఎందుకు చెప్తున్నట్టు ఒక సెపరేటెడ్ టైంలో ఇది జరగాలని గతంలో 2 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా చెప్పింది. ఒక స్టిపులేటెడ్ టైంలో గవర్నర్ ఫైల్ ఆమోదించడమో రిజెక్ట్ చేయాలో ఒక దానికి కంకరం కట్టుకోవాలని చెప్పి. కానీ అయినా కూడా మన గవర్నర్ గారు ఎందుకో మరి ఆమె తెలంగాణ వాళ్ళ ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించడం జరిగింది. మీరు తమిళనాడు గవర్నర్ గా ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మీరు తెలంగాణ గవర్నర్ గా నియమితులైనారు, మరి మీకు ఒక న్యాయము మాకు న్యాయము, అసలు గవర్నర్ గా ఉండే ఒక నైతిక హక్కు మీకు లేదని ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇంకొక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మహిళని కించపరిచేలాగా మాట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటానంటే, నేను ఒకటే చెప్తున్నా, గవర్నర్ అయినా కేంద్రంలో ప్రెసిడెంట్ అయినా మనమందరం గౌరవించాల్సిన పదవిలు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు నిజంగా ఎక్కడైనా సరే వాళ్ళ పరిధి దాటి తీసుకుంటే కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దక్కట్టు న్యాయం చేకూర్చుకున్నట్టు ప్రతి హక్కు ఉంది. కానీ ఇవాళ తెలంగాణ సమాజంలో రాగానే ఎప్పుడైతే మండలి ఏర్పాటైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి మళ్ళీ ఎప్పుడు ఇది తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు ఇట్లాంటి ఉదంతాలు లేవు.
ఇప్పుడు తెలంగాణ సమాజం ఏర్పడిన తర్వాత రెండోసారి ఇట్లాంటి ఉదంతాలు చూస్తున్నాం. దీనివల్ల అల్టిమేట్ నష్టపోయేది ఎవరు? తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ చెప్తున్నాను ఆ నిధులు తెలంగాణ ప్రజల కట్టిన సొమ్ము. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు రాజకీయం చేసిన రైట్ కృష్ణతేజ గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం కృష్ణతేజ గారు. రైట్ దిలీప్ చారి గారు, ఏదైతే ఇదంతా ఒక నాటకీయ పరిణామం అని చెప్పేసి కాంగ్రెస్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గవర్నర్ గారు తెలంగాణ మంత్రిమండలి సిఫార్సు చేసిన పేర్లను తిరస్కరించారంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఏవైతే పేర్లు సిఫార్సు చేసినరో ఆర్టికల్ 171/5 ప్రకారము ఖచ్చితంగా ఒక సామాజిక నేపథ్యం ఉన్న వ్యక్తులను మాత్రమే వారు సిఫార్సు చేయాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎవరిని సిఫార్సు చేయాలి, ఎవరిని సిఫార్సు చేయొద్దు అనేది చాలా కేటగారికల్ గా క్లియర్ గా ఉన్నది. కానీ ఈరోజు రాజకీయ ప్రాధాన్యం ఉన్న వ్యక్తులను, ప్రాబల్యం ఉన్న వ్యక్తులను తమ రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కోసము ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఒకసారి కాదు, ఒకటికి 2 మాటలు నిరూపితమైంది తెలంగాణ సమాజంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు, వారి వారి రంగాలలో నిష్ణాతులు అంటే చాలా ఎక్స్పర్ట్స్ అనే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈరోజు తెలంగాణ సమాజంలో. దట్టు ఈ రాజకీయ ప్రాబల్యం లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని ఈరోజు పెద్దల సభకు పంపిస్తే ఒక రోల్ మోడల్ గా ఉండే అవకాశం ఉన్నది. నీకు అవకాశం ఉన్నది చాలా ప్రాంతాలలో వాళ్ళని అకామిడేట్ చేసుకునే, రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులను అకామిడేట్ చేసుకునే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి చాలా ఉన్నది. కానీ వారందరినీ ఆ వెసులుబాట్లన్నింటినీ వదిలించుకొని ఎక్కడనో రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళని, సామాజిక నేపథ్యం లేని వాళ్ళని, కుర్రా సత్యనారాయణ లాంటి వ్యక్తులని, దాసోజు శ్రవణ్ లాంటి వ్యక్తులని, ఈరోజు రాజకీయ పార్టీలలో ఉన్న వ్యక్తులని, రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వ్యక్తులను తీసుకొని వచ్చి పెద్దల సభకు పంపించి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది తెలంగాణ సమాజానికి అని చెప్పి సూటిగా తమిళసాయి గారు, గవర్నర్ గారు ప్రశ్నించారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వ్యక్తిని, ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారో, అప్పుడు కూడా ఇదే విధంగా వారు సిఫార్సు చేస్తే వారిని తిరస్కరించడం జరిగింది. దాన్ని కోర్టులు కూడా ఎవరు కూడా సమర్థించలేదు. వారు ఇంకో రకంగా దొడ్డిదారిన వచ్చి వారిని మళ్ళీ అదే పంతానికి పోయి వారిని మండలిలో సభ్యులుగా చేసిన ఘనత ఈ కేసీఆర్ గారికి దక్కుతుంది. కనుక ప్రజాస్వామ్య విలువల అనే వాటిపైన వేటిపైన ఈ కేసీఆర్ గారికి దృష్టి లేదు, దానిపైన గౌరవం లేదు. రాజ్యాంగ వ్యవస్థలు అంటే గౌరవం లేదు. ఒక డిక్టేటర్షిప్ విధంగా, ఒక బుల్డోజ్ చేసే విధంగా సమాజంలో బుల్డోజ్ అంటే నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే న్యాయము, నేను చెప్పిందే ధర్మము అనే చెప్పే విధంగా వారు ఏదైతే ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా ఈ రోజు ఒక అంకుశం లాగా నిలబడ్డది మన గవర్నర్ వ్యవస్థ. తెలంగాణలో ఖచ్చితంగా ఆమె రాజకీయాలకు అతీతంగా నువ్వు ఏదైతే సిఫార్సు చేయాల్సిన వ్యక్తులైతే ఉన్నారో తెలంగాణ సమాజంలో చాలా మంది నిష్ణాతులు ఉన్నారు. వారిని రైట్ దిలీప్ చారి ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. దిలీప్ చారి గారు ఒక నిమిషం, బీఆర్ఎస్ నాయకురాలు రజిత రెడ్డి కూడా జాయిన్ అయ్యారు మనకి. ఒక నిమిషం దిలీప్ చారి గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. దాంట్లో తేడా ఏమున్నది? ఓకే రైట్ కంటిన్యూ చేద్దాం. ఒక నిమిషం దిలీప్ చారి గారు ఉండండి, ఒక నిమిషం. రజిత గారు కూడా జాయిన్ అయ్యారు. రజిత రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి రజిత రెడ్డి గారు, ఏదైతే గవర్నర్ వ్యవస్థకు సంబంధించి అలా రిజెక్ట్ చేయడం, మీరు దానికి సంబంధించి ఎలా స్పందిస్తారు? చూడండి, మొట్టమొదటిగా ఒక మహిళనయ్యుండి సాటి మహిళగా, ఒక మహిళా నాయకురాలుగా గవర్నర్ గురించి ఇలా మాట్లాడాల్సి రావడం చాలా బాధాకరంగా ఉంది. ఈ రకంగా మాట్లాడాల్సి రావడం నిజంగా దురదృష్టకరం అని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే ఇటువంటి గవర్నర్ మా తెలంగాణ రాష్ట్రానికి ఉంది అని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది. గవర్నర్ గా ఇటువంటి మహిళ అంటే ప్రతిదానికి అడ్డుపడి దాన్ని ఆపేయాలని చూసే ఈ మహిళ మా గవర్నర్ అని చెప్పుకోవడానికి నిజంగా తెలంగాణ ప్రజలందరము ఒక మహిళగా చాలా బాధపడుతున్నామండి. ఇది ఒక్కటే కాదు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సాఫీగా అమలు కాకుండా అడ్డుపడడంలో గవర్నర్ గారు మొదటి నుంచి నెంబర్ 1 స్థానంలో ఉంటున్నారు. ప్రతి ఒక్క బిల్లు కూడా తను పెండింగ్ లో పెట్టడము, ఇప్పుడే కాదు గతంలో కూడా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించారు. మళ్ళీ ఎంతో ప్రెజర్ పెట్టి ఎన్నో విమర్శలు వస్తే గానీ ఆ ఫైల్ క్లియర్ చేయలేదండి గవర్నర్ గారు. ఆ తర్వాత ఆమోదించింది. మొన్నటి దాకా కూడా ఆర్టీసీ విలీనంకి సంబంధించి కూడా ఇదే విధంగా ఇదే వైఖరిని అవలంబించింది. నాంచి లాస్ట్ కి
ఆర్టీసీ కార్మికులు తిరగబడి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చినాకనే అప్పుడు దాన్ని ఆమోదించింది గవర్నర్ గారు. అంటే దాదాపు 43,000 కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ ఇది. ఎంతో మానవీయ కోణంలో మా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కుటుంబాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఎంతో కాలయాపన చేసి. కానీ రజిత్ రెడ్డి గారు ఏదైతే దిలీప్ చారి గారు ఏమంటున్నారంటే బీజేపీ రాష్ట్ర సభ్యులు గవర్నర్ గారు రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏదైతే అక్కడ లోబడే ఈ రిజెక్ట్ చేశారంటున్నారు. చూడండి, రాజకీయాలకు అతీతంగా తను ప్రవర్తిస్తుందండి. అంటే గవర్నర్ గారు మొదటి నుంచి కూడా ఒక బీజేపీ తమిళసై గవర్నర్గా కాకుండా ఒక బీజేపీ ప్రతినిధిలో వ్యవహరిస్తుంది. నిజంగా ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కేబినెట్ చెప్పండి, దీంట్లో బీజేపీకి రాజకీయంగా వచ్చిన లబ్ధి ఏముంది? ఈ ఎమ్మెల్సీ గవర్నర్ గారు ఆది నుంచి కూడా తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇప్పటికే పలు కీలక బిల్లులు ఆపడమే పనిగా పెట్టుకున్నారు గవర్నర్ గారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. బాజాప్తా ఈ రోజు మా కేబినెట్ చేసుకున్న నిర్ణయాన్ని ఆపడం వల్ల ఆమె ఏం సాధించింది? ఒక అణగారిన వర్గాలకు చెందిన 2 ఎమ్మెల్సీలను తీసుకుంటే వాళ్ళను ఆపి ఏం సాధిస్తున్నారు? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు అణగారిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలంటే చాలా వేదికలు ఉన్నాయండి, చాలా అవకాశాలు ఇవ్వచ్చు వారికి. ఎందుకు ఇవ్వకుండా ఈ రకంగా ఒక సామాజిక నిపుణులను తీసుకొచ్చి పెట్టే క్రమంలో ఎవరు లేరా అండి? నిష్ణాతులు ఎవరు లేరా తెలంగాణ సమాజంలో? రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులే కావాల్సి వచ్చిండ్రా? మిగతా ఎవరు నిష్ణాతులు లేరా? మనకి ఎక్స్పర్ట్స్ లేరా తెలంగాణ సమాజంలో? అదే ఇప్పుడు ఈ విషయానికి వస్తే దాసోజు శ్రవణ్ గారు, కుర్రా సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు అభ్యర్థిత్వాలని తిరస్కరించింది. అంటే ఆమె ఏం చెప్తుంది, కారణాలు ఏం చెప్తుంది నేను మాట్లాడతా వినండి. రాజకీయ నాయకులు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పెడితే ఎలా ఆమోదించాలని ఈ గవర్నర్ గారి క్వశ్చన్. నేను చెప్తే చూడండి, వాళ్ళు రాజకీయ నాయకులే కావచ్చండి, పార్టీలో ఉండొచ్చు, వాళ్ళు రాజకీయ పార్టీలనే ఉండొచ్చు, కానీ వాళ్ళు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళండి, సమాజ సేవ చేసిన వాళ్ళు. అసలు ప్రజాసేవ అంటేనే రాజకీయం కదండి, రాజకీయం చేసిన వాళ్ళే కదండి ప్రజాసేవలో ఉండేటోళ్ళు కూడా. కాబట్టి ఆమె చెప్పే కారణాలు సిల్లీగా హాస్యాస్పదంగా ఉన్నాయండి. అసలు ఒక గవర్నర్ గారు మాట్లాడే మాటలే కావి. అంటే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసి వచ్చింది కాబట్టి ఆమె అట్లా ఆలోచిస్తుందేమో, కానీ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీగా కావద్దంటే ఎట్లా అండి? ఆమె కూడా మరి బీజేపీ ప్రతినిధిగా పనిచేసి వచ్చిన ఆవిడే కదండి. దిలీప్ చారి గారు మీకే స్ట్రైట్ క్వశ్చన్. దిలీప్ చారి గారు ఒక నిమిషం, రజిత్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. రజిత్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. రజితారెడ్డి గారు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ ఆరోపణలన్నీ ముందు నుంచి మీరు తమిళసాయి గారు ఎప్పుడైతే వచ్చిండ్రో తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ పాటించట్లేదు. ఏదన్నా డిస్ట్రిక్ట్లకి ఆమె టూర్ పోతే కనీసం కలెక్టర్ రావట్లేదండి. కలెక్టర్ అక్కడ పెట్టి ఎంఆర్ఓ స్థాయి వ్యక్తి. రైట్, ఒక్క నిమిషం దిలీప్ చారి గారు, ఒక్క నిమిషం. మీరు కీలకమైన వాల్యుబుల్ పాయింట్ రేజ్ చేశారు. ఒక్క నిమిషం దిలీప్ చారి గారు, ఒక్క నిమిషం ఉండండి. ఏమంటున్నానంటే నేను ఒక్కటే నిమిషం నేను వారు తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు ఆలోచన చేస్తుంది. గవర్నర్ గారి గురించి, గవర్నర్ హోదా గురించి, రాజ్యాంగబద్ధమైన పదవి గురించి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా గవర్నర్ యొక్క ఆ స్థాయిని దిగజార్చే విధంగా ప్రవర్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వం తప్ప ఆవిడ ఎక్కడ కూడా హుందాగా ప్రవర్తిస్తుంది. ప్రజల కోసం. సరే ఒక్క నిమిషం దిలీప్ చారి, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. కృష్ణతేజ గారు ఏదైతే గవర్నర్ గారికి కావాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రభుత్వం ఇవ్వట్లేదు కావాలని చెప్పేసి అంటున్నారు. కాకపోతే గవర్నర్ గారు హుందాతనం మెయింటైన్ చేస్తారు అంటారు. ఇందులో వాస్తవం ఉందా? సురేష్ గారు, నేను ఒక వకీల్గా మాట్లాడతాను. గవర్నర్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. అది డెఫినెట్లీ వాళ్ళకి ప్రివిలేజెస్ రూల్స్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేసి మన ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో విపరీతంగా చర్చ జరిగింది. అక్కడ ప్రెసిడెంట్ అని కానీ ఇక్కడ గవర్నర్ అని కానీ వాళ్ళకు నామినల్ హెడ్ ఏ డిసిషన్ వాళ్ళ పేరు మీద తీసుకోవాలా, వాళ్ళకి తగిన గౌరవం ఉంటుంది. వాళ్ళకి హోల్ అండ్ సోల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు జస్ట్ కన్సల్టేషన్ తోని కన్సెన్సస్ తోని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కొన్ని క్లాజెస్ అక్కడ ఉన్నాయండి. వాళ్ళకి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ మన గవర్నర్ కి ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెంటే కానీ
మనకు ఇక్కడ మన గవర్నరే కానీ ఓ వీటో పవర్ అంటాం. వీటో పవర్ అంటే ఏంటి? ఏమి మాట్లాడకుండా ఫైల్ పైన మౌనంగా పెట్టి ఉంచడం అనేది వీటో పవర్ అంటాం. వాళ్ళకి అక్కడ వాళ్ళకైనా కానీ ఇక్కడ వీళ్ళకైనా కానీ ఉన్నదే అది. ఇంకో రెండో పవర్ ఏంటిది? ఇక్కడ బీసీలను నియమించుకోవడం యూనివర్సిటీలకి. ఈ రెండు తప్ప అక్కడ ప్రెసిడెంట్ అయినా కానీ ఇక్కడ గవర్నర్ కానీ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏమి ఇవ్వద్దని చెప్పి మన రాజ్యాంగం రాసినప్పుడే ఉంది. అట్లానే మనం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ క్లాషెస్ లేకుండా కోఆపరేటివ్ ఫెడరలిజం అనుకూలంగా ముందుకెళ్ళినాం. కానీ ఉన్న పరంగా ఇట్లాంటి కాంట్రవర్సీస్ గవర్నర్ కి, ప్రగతి భవన్ కి లేదా రాజ్ భవన్ కి, అంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రికి మన గవర్నర్ మధ్యలో జరుగుతుంది అంటే ఒక సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతుంది. అది మనం గమనించారా? ఇవాళ ప్రగతి భవన, రాజ్ భవన కాదు, ఇక్కడ ముఖ్యమంత్రి పదవికి ఒక గవర్నర్ పదవికి మధ్య సమైక్యత రాగమంటే మొన్నటి వరకు సైక్యత కుదిరింది అనుకున్నాం. సచివాలయంకు రావడం లేకుంటే ఇనాగ్రేషన్ లో పాల్గొనడం అన్ని చూసుకున్నట్లయితే అప్పుడు సైక్యత కుదిరింది అనుకున్నాం. మళ్ళీ ఆదిలోనే అంశబాధ అన్నట్లు మళ్ళీ మొదటికి వచ్చింది కదంతా. అంటే సురేష్ గారు దీంట్లో ఏందనంటే మనం గమనించాల్సిన అంశం ఏందనంటే గవర్నర్ గారు సెక్రటరియట్కి వచ్చింది, లేదనుకుంటే సీఎం గారు గవర్నర్ ఆఫీస్ పోయినరు, లేదనుకుంటే మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు అని అంటే ఒక ప్రాతిపదిక అనేది ఏముండదా? ప్రాతిపదిక అనేది ఉంటది. ఆ ప్రాతిపదిక ప్రకారము ఏది మంచి ఏది చెడు అని చెప్పి విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయం తీసుకునే అవకాశం గవర్నర్ గారికి ఉంటది. నవ్వుకున్నారు, మాట్లాడారు అంటే మీరు పంపించింది అన్ని కళ్ళు మూసుకొని ఫైల్ సంతకాలు క్లియర్ చేసుకుంటూ పోవడానికి కాదు కదా గవర్నర్ గారు ఉన్నది. రైట్, ఒక్క నిమిషం ఆ పాయింటే మాట్లాడు. ఒక నిమిషం కృష్ణ గారు, ఏదైతే పంపించినటువంటి ఫైల్ ని కళ్ళు మూసుకొని సంతకం చేయకూడదు అనే ఒక వాదన తీసుకొస్తారు. ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలా రిజెక్ట్ చేసే అథారిటీ ఉందా? రిజెక్ట్ చేయొచ్చా గవర్నర్ గారు? ఒకటి క్లారిటీ ఇవ్వండి కృష్ణ గారు. సురేష్ గారు, నేను ఆ రెండు విషయాలు చెప్తున్నాను. ఒకటి, గవర్నర్ గారు పంపించినప్పుడు నిర్ణీత ఖాళీ వ్యవధిలో ఎస్ ఆర్ నో చెప్పి ఫైల్ పంపించే సంపూర్ణ అధికారం ఆమెకుంది. ఫస్ట్ పాయింట్ సెటిల్డ్. సెకండ్ పాయింట్, గవర్నర్ గారు పంపించిన తర్వాత క్యాబినెట్ మళ్ళీ ఆమోదిస్తే గవర్నర్ గారు నో చెప్పడానికి ఒక వెసులుబాటు లేదు, వీటో పవర్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమి మాట్లాడకుండా ఫైల్ ని పక్కన పెట్టే ఒక పదే గవర్నర్ చేయొచ్చు. మరి అది చేస్తుందా లేదా గవర్నమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఫైల్ వీళ్ళు ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ గారు రిజెక్ట్ చేస్తే ఎక్కడ కూడా సూత్రం లేదు, రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా పొందుపరచలేదు. దీనికి సొల్యూషన్ కూడా వెరీ క్లియర్. కేవలం ఒక అటెన్షన్ డైవర్షన్ గురించి ఇది తెరపైకి మళ్ళీ వచ్చిందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తున్నామండి. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 171 లో నిర్ణీత సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ లలో ఇది చాలా క్లుప్తంగా ఉంది. కావాలంటే మీరు డిబేట్ లో ఇది తీసుకుని ఇవన్నీ మీరు చూసుకుని చదువుకుని దీనిపైన డిస్కషన్ పెట్టుకో. సొల్యూషన్ కూడా వెరీ క్లియర్. దీనికి ఏంటి, మళ్ళీ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేస్తే గవర్నర్ రిజెక్ట్ చేసే ఎటువంటి అధికారం లేదండి. రైట్, ఒక నిమిషం రజారెడ్డి గారు, నెక్స్ట్ స్టెప్ అదేనండి, క్యాబినెట్ లో ఆమోదం చేసే పరిస్థితి ఇంకా మరి మీరు అంటే అండి తప్పకుండా ఇది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అండి. ఇది మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి వీళ్ళు ఎవరండి అడ్డుపడడానికి? ఇక వీళ్ళిద్దరిని రిజెక్ట్ చేసిందంటే అసలే బీసీ కోటాలకి సంబంధించిన ఉద్యమం జరగబోతుంది. ఇప్పుడు బీసీ బీలు పెట్టాలి, జనగణన పెట్టాలనే డిమాండ్ పెరుగుతుంది. మరి అటువంటి టైంలో దాసోజు శ్రవణ అభ్యర్థాన్ని తిరస్కరించడం బీసీలను అవమానించడమే కదండి. ఇటువంటి టైంలో దాసోజు శ్రవణ్ గారి అభ్యర్థిత్వం మీరు తిరస్కరించిందంటే బీసీలను అవమానించడమే. ఇక కుర్రా సత్యనారాయణ విషయానికి వస్తే ఈయన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండి. వాళ్ళకి అసలు అవకాశాలు ఏ పార్టీ, ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అవకాశం ఇవ్వనే లేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలని భావించి వాళ్ళని కూడా చట్టసభలకు పంపించాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఎమ్మెల్సీగా ఎన్నికిస్తే ఇది అడ్డుపడడం ఎంతవరకు కరెక్ట్? అంటే దీన్ని బట్టి బీసీల విషయంలో బలహీన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను గవర్నర్ తొక్కేస్తున్నారు అంటున్నారు డైరెక్ట్ గా. మీరేమంటారు? నేనేమంటున్నానంటే సురేష్ గారు, నేనేమంటున్నానంటే బీసీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే టిఆర్ఎస్ పార్టీ అంత హుందాగా ఉండే అవకాశం ఉంటది. ఎందుకనంటే ఇప్పుడు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల చరిత్ర చూసుకుంటా ఉంటే మనకు అర్థమైపోతా ఉంది. 50 మంది సార్, దిలీప్ చారి గారు 51 మంది ఉన్నారండి. ఆ పార్టీ ఈ పార్టీ కాదు సార్, అన్ని పార్టీలు అంతే ఉన్నాయి సార్. బీసీలకు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? నిజాలు మాట్లాడుకుంటే మనం సురేష్ గారు, ఈ రోజు భారతీయ జనతా అన్ని పార్టీలు అలాగే చేస్తున్నాయి కదా, బీసీలను ఎక్కడ రాణిస్తున్నారు చెప్పండి? సురేష్ గారు, నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి. ఈ రోజు కేంద్ర కేబినెట్ లో సింహభాగం బీసీలు ఆక్రమించుకున్నారు. బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కనుక భారతీయ జనతా పార్టీకి అన్ని రాజకీయ పక్షాలు మరి బీసీ ప్రధాని ఉంటే బీసీ సంబంధించి బీసీ అదే సార్ బీసీ జనగణన ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? బీసీ సంబంధించి లెక్కలకు సంబంధించి కాదండి. ఇప్పుడు డిమాండ్ చేస్తున్న పార్టీలు రాజకీయంగా అధికారంలో లేవా? పార్టీలు ప్రభుత్వాలు అధికారంలో లేవా?
ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఇప్పుడే బీసీల మీద ఎందుకు ప్రేమ ఉట్టుకొస్తుంది? రాజకీయంగా ప్రాబల్యం పెంచుకోవడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఒక పార్టీ పైన ఒత్తిడి తెచ్చి ఆ విధంగా లబ్ధి పొందడం కోసం. అవును సార్, మీరు 9 వాళ్ళ వాదన ఏంటంటే మీరు అధికారం చేపట్టి ఒక నిమిషం దిలీప్ చారి గారు ఒక మాట దిలీప్ చారి గారు ప్రశ్నిస్తున్నా, సురేష్ గారు చెప్పండి. సూటిగా ప్రశ్నిస్తున్న వీరు ఈ పార్టీలన్నీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద ఎంత ప్రేమ చూపుతున్నావో ప్రస్తుతం అర్థమవుతుంది, ఇంతకు ముందు అర్థమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీలకి కాదండి, ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. కృష్ణ గారు, అంతకుముందు ఓబీసీ కమిషన్ లేదు. కృష్ణ గారు, అందులో వాస్తవం ఏందంటారు? దిలీప్ చారి గారు చెప్తున్న వాటిలో 50% జనాభా కలిగిన ఒక దేశానికి బీసీ కమిషన్ లేదండి. రాజ్యాంగ హోదా కలిగిన బీసీ కమిషన్ లేదు. ఓబీసీ కమిషన్ మొట్టమొదటి ఎన్డీఏ గవర్నమెంట్ 1లోనే ఓబీసీ దానికి రాజ్యాంగ కృష్ణ గారు కనుక మేమేమంటున్నామనంటే రాజకీయంగా శశబిషలు లేకుండా భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేసి బీసీలను ముందు వరుసలో తీసుకొని వచ్చి ఈ రోజు బీసీలను సమాజంలో అప్లిఫ్ట్ చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, అవన్నీ అవసరం లేదు. ఈ రోజు విశ్వకర్మ యోజన అని పెట్టినాము, విశ్వకర్మ కౌశల్ యోజన అని చెప్పి 18 సాంప్రదాయ కుల వృత్తులు చేసుకునే వ్యక్తులకి ఈ రోజు సమాజంలో అట్టడుగున ఉన్న దిలీప్ చారి గారు బీసీలు అంటే 18 కులాలే కాదండి ఇక్కడ. దిలీప్ చారి గారు దిలీప్ చారి గారు ఒక మాట స్ట్రేట్ క్వశ్చన్ ఇస్తున్నా, బీసీలు అంటే 18 కులాలే ఉన్నాయా? నేనేమంటున్నా 100 పైచిలుకున్నాయి కులాలు బీసీలు అండి, 100 పైచిలుకున్నాయి బీసీలు అంటే మీరు ఒక 18 కులాలు చెప్పేసి బూచి చూపిస్తున్నారు ఇక్కడ. పాయింట్ సాంప్రదాయ కుల వృత్తులు చేసుకున్న వాళ్ళు అంటే ఆ కుల వృత్తులు చేసుకున్న వాళ్ళు అనగదొక్కపడుతున్నారు, ఆ కుల వృత్తులు నాశనం అయిపోతున్నాయనే ఉద్దేశంతో ఆ కుల వృత్తులను ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో చేస్తున్నాడు. బీసీలలో చాలా కులాలు ఉన్నాయి, బీసీలకు చాలా లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా చెప్తున్నాము, బీసీలకు న్యాయం జరగాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కేవలం దాసోజు శ్రవణు కుర్రా సత్యనారాయణ గారు గవర్నర్ కోటాలో ఎన్నిక చేసి ఆ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇస్తే బీసీలను అప్లిఫ్ట్ చేసినట్టు కాదు. బీసీల మీద మొసలు కన్నీరు మొసలు ప్రేమ చూపెట్టకండి. బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు ఎంపీ టికెట్లు ఎందుకు ఇవ్వలేదు? మీ అన్ని పదవులను 51 మంది ఎమ్మెల్యేలకు 119లో వీళ్ళు ప్రకటించిన 104 మంది అభ్యర్థులలో 51 మందికి అగ్రకులాల వారికి టికెట్లు ఇచ్చారు. ఏ విధంగా బీసీలకు న్యాయం చేస్తారు? ఒక ముదిరాజు బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఒక కుర్మ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. కనుక నేనేమంటున్నానంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడం కోసం ప్రయత్నం చేస్తారు, దానికి అడ్డం పడే వ్యక్తులందరినీ వారిని వ్యక్తిగతంగా దాడి చేసి వారిని కించపరిచే విధంగా వారు గవర్నర్ అన్న ఉండని లేకుంటే పార్టీ అధ్యక్షుడన్నా ఉండని ఎవరన్నా ఉండని వారిని వ్యక్తిగతంగా వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప మీరు నిజంగా బీసీల అభ్యున్నతి. ఓకే రైట్, దిలీప్ చారి ఒక నిమిషం వస్తానండి. కృష్ణ గారు చెప్పండి, కృష్ణతేజ గారు చెప్పండి, కృష్ణతేజ గారు చెప్పండి ప్లీజ్. చూడండి, ఇక్కడ మనం జరిగే చర్చ ఏంటి, ఓబీసీకి నిజంగా వీళ్ళు కాన్స్టిట్యూషన్ హోదా కల్పిస్తున్నారని చెప్తున్నారు. అసలు ఒక ఓబీసీ కమిషన్ ఏం చేస్తుందండి? ఇంతకుముందు బీసీ కమిషన్ ఉంది. ఓబీసీ కమిషన్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జనగణన చెయ్యాలా, తర్వాత జనగణన చెయ్యాలా, వాళ్ళ నిధులు వాళ్ళకి ఖర్చు అయ్యేది చూడాలా, తర్వాత వాళ్ళకు వచ్చే వాళ్ళ చదువులకు ఉన్నత చదువులకు ప్రోత్సాహాలు అందించాలా. ఇవి ఓబీసీ ఒక కమిషన్ ఉన్న బేసిక్ ఒక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వివరించి చెప్పే కంటే ఇవి మన ప్రభుత్వం ఇది చేస్తుందా అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు మాకు జనగణన చేసినాయంటే మీరు ఒకటి గమనించాలా. ఇంతకుముందు ప్రభుత్వం ఉంది 2004 తర్వాత నుంచి జనగణన మీకు కాంట్రడిక్షన్ వస్తుంది. 2004 తర్వాత నుంచి 2014 కోalition గవర్నమెంట్ వల్ల మేము చేయలేదని ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. మీ ప్రధానమంత్రి గారు 2014 చెప్పినారు జనగణన జరగాల్సిన ఆవశ్యకత ఉంది, ప్రతి సామాజిక వర్గానికి కూడా దానికి వాళ్ళ సామాజిక వర్గం బేసిస్ కి వాళ్ళ నిధులు ఖర్చు చేయాలని చెప్పినారు. సెప్టెంబర్ 25 దాకా మీరు ఎందుకు జనగణన చేయలేదు అని అంటే ఎవరి దగ్గర జవాబు ఉండదు. ఏమనంటే అటెన్షన్ డెఫిసిట్, వాళ్ళ చదువులకు ఎన్ని స్టైఫండ్ చెప్పారు.
బీసీలకు ఎన్ని ఉద్యోగ కల్పనలు చేస్తారని చెప్పారు. మీరు ఇప్పుడు ఒక మంచి మాట మాట్లాడారు, స్వయం ప్రతిపత్తి వాళ్ళ సొంత కొలువులో చేయించుకోవడానికి స్వయం ప్రతిపత్తి గురించి చెప్పినారంట. ఎంతమంది కుల వృత్తులకి బీసీలకు సాయం చేశారో మీరు బయట పెట్టిన లిస్ట్ చూద్దాం. ఎంత ప్రోత్సాహాలు ఇచ్చినారు, ఎంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరిగిందో, వాళ్ళు ఎంత స్టైఫండ్ అందించినారో. ఎందుకు చెప్తున్నారంటే ఆఖరి యూనివర్సిటీస్ లో ఉండే వైస్ ఛాన్సలర్ కూడా బీసీలకు ఏమకంగా నియామకాలు జరిగినా చెప్పండి. మేమేది కూడా అనండి ఒక ట్రాన్స్పరెన్సీ కొనుక్కుంటాం. మొన్న జరిగిన మహిళా బిల్లులో కూడా బీసీలకి మీరు ఏబిసిడి కేటగరైజేషన్ చేసి మహిళలకి నిజంగా సముచితంగా బిల్లు పాస్ చేయాలని చెప్పినాం. ఇప్పుడు కుదరదు అని చెప్తే ఒక టైం ఫ్రేమ్ అడిగినాం, 2029 2030 కూడా సమాధానం దాటి ప్రభుత్వంగా దిలీప్ చారి గారు మహిళా బిల్లు గురించి అయిపోయిందండి. దిలీప్ చారి గారు ఒక నిమిషం, దిలీప్ చారి గారు ఆగండి ఒక నిమిషం. టికెట్లు ఇస్తారో, పద్మశాలికి ఎన్ని టికెట్లు ఇస్తారో, లేకపోతే ఎన్ని చేస్తారో చూస్తాం. నేను మా పార్టీ తరఫున మేము వెరీ క్లియర్ రాష్ట్ర యూనిట్ గా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 ఇవ్వాలని చెప్పి. ఒక నిమిషం దిలీప్ చారి గారు మీ దగ్గరకు వస్తా. ఎన్ని టికెట్లు కేటాయిస్తారు చెప్పండి అండి మీ పార్టీ తరఫున. అంతేగాని ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ చేసడానికి ఇప్పుడు గవర్నర్ గారు ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే దాని సమాధానం నుంచి బీసీలకు తీసుకొచ్చినారు. అసలు ఇవాళ మన ప్రాథమిక ఇష్యూ ఏంటి? దాసోజు రైట్. ఒక నిమిషం కృష్ణ గారు, ఒక నిమిషం దిలీప్ చారి గారు ముఖ్యంగా ఒక నిమిషం దిలీప్ చారి గారు ఒక మాట దిలీప్ చారి గారు, ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి రిజెక్ట్ సంబంధించి అటు మంత్రి బీఆర్ఎస్ నుంచి మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. ఏదైతే చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారో, ఎట్లా చేశారో, ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఒక బీజేపీ రాష్ట్రానికి అధ్యక్షురాలిగా ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్గా వచ్చింది, అది అర్హత ఉన్నట్ట అనర్హురాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మేమేమంటున్నామనంటే మీరు ఎన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినా, మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఎంత వ్యక్తిగతంగా దూషించినా, వారి రంగు గురించి వారి అందం గురించి మాట్లాడినా మాకేం అభ్యంతరం లేదు. మీరు ఏ విధంగా మహిళల్ని గౌరవిస్తున్నారో సమాజం చూస్తుంది. మేమేమి అభ్యంతరం పెట్టము. మీకు ఆ స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడండి. ఘాటుగా మాట్లాడతారా, ధీటుగా మాట్లాడతారా, మాకేం అభ్యంతరం లేదు. మేము అంటున్నది ఏంటంటే ఈ సమాజంలో మేము బీసీలకు వ్యతిరేకము అనే వాదాన్ని ఏదైతే తెచ్చిండ్రో ఇది అసలుకి తర్కానికి నిల్వనే అంశము. మీరు సమాజంలో ఉన్న నిపుణులను సెలెక్ట్ చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి రాండి అని అంటే మీరు ఒక రౌడీ షీటర్లను తెచ్చి, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని రౌడీ షీటర్లను తెచ్చి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకం ఇవ్వమని చెప్తారు. ఏ విధంగా ఇస్తారండి? ఎందుకు ఇస్తారు? వారికి ఉండే విచక్షణ అధికారము, విచక్షణ ఆలోచన ఏముండదా గవర్నర్ గారికి? తర్వాత మీరు చెప్తా ఉన్నారు కృష్ణతేజ గారు, మీరు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని పదవులు ఇస్తారు బీసీల కంటే, బీసీలకు ఎవరు న్యాయం చేస్తారు, ఎందుకు న్యాయం చేస్తారు అనేది నిన్న జరిగిన గాంధీ భవన్ లో మీ మీటింగ్లలోనే మీ వాళ్ళే చెప్పిరండి. మేంగా చెప్పింది భారతీయ జనతా పార్టీ వచ్చి, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి గాంధీ భవన్ లో కూర్చొని బీసీలకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తలే. మీ పార్టీలో ఉన్న వాళ్ళు, పిసిసి ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళు, ఏఐసిసి కార్యదర్శులుగా చేసిన వాళ్ళు, విహెచ్ హనుమంతరావు లాంటి వాళ్ళు గొంతెత్తి మాట్లాడుతున్నారు బీసీలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి. మేం చెప్పట్లేదు. కనుక మీ పార్టీలో సంస్కరించుకుంటే మీ ఇష్టము. బీసీల మీద ఎంత ప్రేమ ఉందో చూపించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎన్ని ఎక్కువ సీట్లు కేటాయిస్తే బీసీలకు అంత సంతోషించే వాళ్ళలో మొదటి వ్యక్తులం మేము. కనుక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా 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 ఏదైతే సిస్టమ్ ఉందో మా సిస్టాన్ని ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అవకాశం ఉండే దగ్గర కాదు, మేము అవకాశాన్ని వెతికి పట్టి బీసీలకు అవకాశాలు ఇస్తున్నారు. మీరు కంప్లీట్ టాపిక్ డైవర్ట్ చేయకండి దిలీప్ చారి గారు, టాపిక్ ని మొత్తం కంప్లీట్ డైవర్ట్ చేయకండి. ఒక నిమిషం, ఇంకొకటి కృష్ణ గారు, కృష్ణ గారు ఒక నిమిషం, దిలీప్ చారి గారు ఒక నిమిషం ఆగండి. దిలీప్ చారి గారు ఒక నిమిషం, దిలీప్ చారి గారు ఒక నిమిషం. కృష్ణ గారు ఒక మాట, కృష్ణ గారు ఏదైతే కృష్ణ గారు ఒక నిమిషం, కృష్ణ గారు గవర్నర్ కోటా గురించి మాట్లాడుతున్నా, గవర్నర్ గారి పైన చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతున్నా. మీకు అంటే మీరు స్ట్రైట్ క్వశ్చన్ చెప్పకుండా ఎక్కడో లాగుతున్నారు, ఎక్కడికో స్ట్రైట్ ఆన్సర్ చెప్పకుండా ఎక్కడికెక్కడికో లాగుతున్నారు మీరు. ఇప్పుడు సంబంధించి పార్టీకి నాయకురాలుగా ఉన్నది ఖచ్చితంగా ఆమెనే అనర్హులు అంటున్నారు. ఇంకొక పాయింట్ కూడా రేజ్ చేశారు మెయిన్గా, ఏదైతే కృష్ణ గారు ఒక మాట, కృష్ణ గారు సర్కారీయ కమిషన్ సిఫార్సు ప్రకారం గవర్నర్ తమిళిసై గారు అనర్హురాలని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకటి అది ఎవరైతే చెప్పినారో అండి అది బేస్లెస్. ఓకే,
ఎందుకంటే సర్కారీ కమిషన్ ఏం చెప్పింది, గవర్నర్ ఏ బేసిస్ లో అన్నారు వాళ్ళండి, ఏమన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా కూడా ఎక్కడ కూడా లేదు. ఆమెకు నిజంగా ఉన్నమాట చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేకుండానే ఉన్నారు. ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే సర్కారీ ఆమె పదవి దిగిపోయిన తర్వాత ఎంక్వైరీ చేసుకుని మనం ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఆమె అనర్హురాలు అని చెప్పడానికి రాజ్యాంగంలో ఎటువంటి వెసులుబాటు లేదు. సర్కారీ కమిషన్ కూడా అదే చెప్పింది. ఆమెకు ఒకవేళ ఉంటే నిజంగా గవర్నర్ అయినా సరే ప్రెసిడెంట్ అయినా సరే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఎటువంటి క్రిమినల్ నోటీస్ చర్యలైనా ఎటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయడానికి ఏం చేయాలన్నా కూడా ప్రెసిడెంట్ అక్కడి నుంచి ఈమెని తీయాలన్నా లేకపోతే ప్రెసిడెంట్ తీయాలని చెప్పినా కూడా ఆటోమేటిక్లీ వీళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటి, ఈమె తీయాలంటే ప్రెసిడెంట్ అప్రోచ్ కావాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిసిషన్ తీసుకుని పంపించాలా. కాబట్టి ఇవాళ గవర్నర్ కానీ ప్రెసిడెంటే కానీ తీయాలంటే ఒక స్పష్టమైన ప్రొసీజర్ ఉన్నది. ఇక్కడ సర్కారీ కమిషన్ చెప్పింది కూడా అది ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వేరే ఒక పని పెట్టుకుని ఇక్కడ గవర్నర్ ఉదంతాలు తీసుకొస్తే డెఫినెట్లీ అట్లాంటి దగ్గర కాంట్రడిక్షన్ వస్తుందండి. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే నెక్స్ట్ మేము వచ్చేసిన ఇష్యూ, ఇప్పుడు మన గవర్నర్ గారు చేసిన చర్య వల్ల ఇప్పుడు వాళ్ళు మళ్ళీ క్యాబినెట్ లో పాస్ చేసి పంపితే అదే బిల్లుని ఇప్పుడు గవర్నర్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ఆమెకున్న వీటో పవర్ వల్ల అట్లనే తొక్కి పెడతారా బిల్ అనేది క్లారిటీ కావాలి మనకి బీజేపీ మిత్రుల పైన. ఎందుకంటే చర్చ జరుగుతుంది దీనిపైన. నేను సురేష్ గారు చెప్పండి. గవర్నర్ రాజ్భవన్ ప్రతినిధిగా నేను ఇక్కడ మాట్లాడట్లేదు. నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఆమె మళ్ళీ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని మళ్ళీ పంపిస్తే ఖచ్చితంగా ఆమోదిస్తారా, వీటో పవర్ ఉపయోగించి అట్లనే పెడతారా అనేది ఆమె విచక్షణ. నేను దాని గురించి కామెంట్ చేస్తా. ఒకవేళ నేను కామెంట్ చేసిన అనుకోండి, ఇదే కృష్ణతేజ గారు చూడండి భారతీయ జనతా పార్టీ వారి తరఫున ఒకళ్ళతో వచ్చుకొని మాట్లాడుతుందని అంటారా అనరా? కనుక నాకేం అధికారం ఉంది? గవర్నర్ ఎట్లా యాక్ట్ చేయాలి, ఎట్లా యాక్ట్ చేస్తుంది అని చెప్పడానికి నేనెవరిని? నా అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం చెప్తున్నా. ఖచ్చితంగా నా పార్టీ అభిప్రాయం ఏంటంటే అదే అండి. ఇప్పుడు సమస్య అంతా అక్కడే వస్తుంది. బీజేపీ చెప్పినట్టే నడుచుకుంటుంది గవర్నర్ అనేదే కదా ఇప్పుడు అంతా. లేదు నాకు నా పార్టీకి వచ్చే లాభం ఏముంది దీంట్లో? నా పార్టీకి వచ్చే లాభం ఏముంది? అది మీరే చెప్పాలి. అసలు మీరే చెప్పాలి లాభం ఏంటనేది. కాదండి, దాసోజు శ్రవణ్ గారిని, కుర్రా సత్యనారాయణ గారిని రిజెక్ట్ చేస్తే నాకు వచ్చే లాభం ఏముంది? మీరే చెప్పాలండి లాభం ఏముంది అనేది. ప్రభుత్వము కేసీఆర్ గారు ఒక నియంత పోకడగా పోతూ తను ఏం చేసినా చెల్లుతుందనే విధంగా ఏవి కూడా విలువలకు తిలోదకాలు ఇచ్చి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరు ఇంకా దీనికి మీరు అన్నారు కదా ఒక మాట దిలీప్ చారి గారు ఒక మాట, మీరు రాజకీయాలు ఉన్నారు, రాజకీయ నాయకులు, ఓకే, దీనికి సంబంధించి మాట్లాడదాం. కృష్ణతేజ గారు, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పంపించినటువంటి వ్యక్తులు అనర్హులు అంటారా మీరు? ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పుడు ఒకటండి, నేను ఇవాళ కేసీఆర్ గారు పంపించిన వ్యక్తులు అనర్హులని నేను చెప్పాను. ఎందుకంటే ఒకటి, అది గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ పాలసీ డిసిషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ అప్రూవల్ చేసి పంపినాక ఏ గవర్నర్ అయినా సరే వాళ్ళకున్న పరిమితుల ప్రకారం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఫస్ట్ టైం కాకపోతే సెకండ్ టైం. మరి దిలీప్ చారి గారు డైరెక్ట్ చెప్పినట్టే ఉంది. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, ఇవాళ ఇట్లాంటి ఉదంతాలు పక్క రాష్ట్రాల్లో ఎక్కడ జరగలేదు. మొన్న వచ్చి మహారాష్ట్రలో ఎప్పుడైతే శివసేన ఎన్సీపీలో నిజంగా విభజన వచ్చిందో అప్పుడు ఇట్లాంటి ఉదంతం జరిగింది. 12 మంది ఎమ్మెల్సీల ఫైల్ ఇలానే నొక్కి పెట్టింది. ఇదే కదా దేశం మొత్తం ఒక 2-3 రాష్ట్రాల్లోనే గవర్నర్ల వ్యవస్థ ఇలా తయారైందని చెప్పేసి వాదం వస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ ఇక్కడ యాక్టివ్ గవర్నెన్స్ జరుగుతుందండి. దీని తర్వాత ఢిల్లీ అంటే అది సరే ఒక కంప్లీట్ స్టేటుడ్ ఇంకా ఉన్నా కూడా అది ఇంకా యూనియన్ టెరిటరీ కమ్ స్టేటుడ్ కాబట్టి అది మనం తీసుకోం. మన సౌత్ లో జరిగే రాష్ట్రాలు, అక్కడ మహారాష్ట్ర, ఇక్కడ తమిళనాడు, ఇక్కడ తెలంగాణలో యాక్టివ్ గవర్నెన్స్ జరుగుతుందండి మన దగ్గర. ఈ యాక్టివ్ గవర్నెన్స్ మన దేశ ప్రజాస్వామ్యానికి మంచిదా కాదంటే కాదు అని నేను చెప్తాను, మా పార్టీ చెప్తుంది. ఎందుకంటే గవర్నర్ అయినా అక్కడ ప్రెసిడెంట్ అయినా హుందాగా నడుచుకోవాలా. గవర్నమెంట్ ఇచ్చే పాలసీ డిసిజన్ కి వాళ్ళు తగిన సూచనలు చేసి సవరణలు చేసినట్టు చూడాలా. ఇవాళ అట్లా జరుగుతుందంటే గవర్నర్ కి ప్రోటోకాల్ ఇవ్వటం లేదు. గవర్నర్ ఇప్పుడు ఏదైనా వరదలు వస్తే ఇక్కడ మన ముఖ్యమంత్రి వెళ్తారు, ముఖ్యమంత్రి ప్యారలల్ గా గవర్నర్ వెళ్ళిపోతారు. మరి గవర్నర్ వెళ్తే అక్కడికున్న కలెక్టర్లు రారంటే వ్యవస్థ అండి ఇది. ఇక్కడ ముఖ్యమంత్రి నడిపించే ప్రైవేట్ సైన్యం కాదు, లేకపోతే గవర్నర్ నడిపించే ఒక ప్రైవేట్ రాజ్యం కాదు. ఇద్దరు కలిసి ఒక వ్యవస్థ నడుపుతున్నారు. ఆ వ్యవస్థలో ముఖ్యమంత్రి భాగమే, గవర్నర్ భాగమే. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించేదే గవర్నర్. ఇప్పుడు గవర్నర్ లేకపోతే ముఖ్యమంత్రి ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు? ఇదే నాకు అర్థం కానిది. నరసింహన్ గారు ఉన్న రోజులు ఇవన్నీ రాలేదు. మరి తమిళసై సౌందర్యరాజన్ గారు వచ్చిన తర్వాత, కవిత గారు లిక్కర్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. రైట్, దిలీప్ చారి గారు చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. దిలీప్ చారి గారు, కృష్ణ గారు చాలా కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. గవర్నర్ ఏదైతే నరసింహన్ గారు ఉన్నప్పుడు రానిది ఇప్పుడు తమిళసై గారు వచ్చినప్పుడే ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తున్నాయంటే
గవర్నర్ గారు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి క్వశ్చన్ చేసే అవకాశం ఉందా లేదా? కాన్స్టిట్యూషనల్ గా ఆమెకు ఆ రైట్ ఉంది కాబట్టి ఆమె క్వశ్చన్ చేస్తా ఉంది. నరసింహన్ గారు విచక్షణ రహితంగా ఉండలేదా అప్పుడు? నేనేమంటున్నానండి సురేష్ గారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటది పనితీరు. గవర్నర్ నరసింహన్ గారు ఏం చేసిండ్రు, అంతకుముందు ఉన్న గవర్నర్ గారు ఏం చేసిండ్రు అంటే, ఇంకో గవర్నర్ గారు 356 ఆర్టికల్ అమలు చేయండి అని చెప్పి సిఫార్సు చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది ఎన్టీ రామారావుని అధికారం నుంచి దూరం చేసిండు ఇంకో గవర్నర్. అట్లా చేస్తున్నారా ఇప్పుడేమన్నా? ఎన్ని ఉదంతాలు జరుగుతలేవండి తెలంగాణలో? ఎన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతలేవు? అటువంటి కార్యక్రమాలను ఏమన్నా గవర్నర్ గారు ప్రశ్నిస్తే ఇబ్బంది పెట్టి ఈ గవర్నమెంట్ రద్దు చేయమని ఏమన్నా సిఫార్సు చేసిందా? కనుక ఒక గవర్నర్ గారికి ఒక గవర్నర్ పనితీరుకు మీరు లింక్ పెట్టి మాట్లాడకండి. ఎవరు ఏ విధంగా యాక్ట్ చేయాలో మీరు చట్ట పరిధి లోపల రాజ్యాంగబద్ధంగా ఆమె ప్రవర్తిస్తుందా లేదా అనేది చూడండి. ఆమెకుండే పరిధి లోపల ఆమె ప్రవర్తిస్తుంది. నీవు కౌశిక్ రెడ్డి గారి ఉదంతమే తీసుకోండి. కౌశిక్ రెడ్డి గారి ఉదంతంలో మీరు కోర్టు దాకా పోయొచ్చారు కదా, మీకు వెసులుబాటు దొరకలేదు కదా. కనుక నేనేమంటున్నానంటే, ఒక రౌడీ షీటర్ ను తెచ్చి ఒక సామాజిక నిపుణుడు అని చెప్పి మీరు దిలీప్ గారి గారు చెప్పింది ఎన్నిసార్లు చెప్తారండి? ఒక మాట, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. కృష్ణదేజ గారు చెప్పండి ఒక మాట. దిలీప్ గారి గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణదేజ గారు, గవర్నర్ గారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క విచక్షణ అధికారాలను ఉపయోగిస్తున్నారు అంటున్నారు, కాకపోతే కొందరేమో దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు. ఇందులో ఏది వాస్తవం? ఇప్పుడు ఆమె విచక్షణ అధికారం దుర్వినియోగం చేస్తున్నారు అనే దానికంటే ఆమె విచక్షణ అధికారం పక్కదోవ పట్టిస్తున్నారు అనేది మీ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తాం. ఎందుకంటే గవర్నర్ నిజంగా నేను ఒకటి హరి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో రాలేదు సార్. ఒకటే విషయం కృష్ణదేజ గారు, నేను సూటిగా అడుగుతున్నా. ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు కేబినెట్, తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు, మధుసూదనాచారి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆమోదించిందా? ఆమోదించకుండా ఏదన్నా కొర్రీలు పెట్టిందా? ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చిందనంటే, గవర్నర్ కోటాలో వీరు పెట్టిన పదము వేరే పదం అండి. రాజకీయంగా వారు పెట్టిన పదం కాదు, సామాజిక నిపుణులు అని పెట్టి పంపించారు కాబట్టి క్వశ్చన్ రేజ్ చేసిండ్రు. దానికి సరైన ఆన్సర్ ఇస్తే ఆమోదిస్తదేమో చూద్దాము. రైట్. ఇందాక రాజారెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఒక నిమిషం దిలీప్ చారి గారు, రాజారెడ్డి గారు కూడా అదే చెప్పారు. సామాజిక కోణంలోనున్నారు, సామాజిక వేత్తలే వాళ్ళని చెప్తున్నారు. ఎట్లా చెప్తారు? రాజకీయాల్లో ఉండడం, ప్రజా సేవ చేయడం అంటే సామాజిక సేవ చేసినట్టు కాదని అడుగుతున్నారు. అదే విషయాన్ని అదే అండి, ఇప్పుడు రాజకీయాల్లో ఉండడం, ప్రజా సేవ చేయడం అంటే సామాజిక సేవ చేసినట్టు కాదా? వారికి డౌట్ వచ్చింది. వీరు దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందా లేదా? ఉంటే ఆమె ఆమోదిస్తదేమో, ఆమె యాక్సెప్ట్ చేస్తదేమో. ఒక్క నిమిషం కృష్ణ గారు కంటిన్యూ. ఇప్పుడు ఒకటి ప్లీజ్, వ్యవస్థను కొంచెం దగ్గరగా చూసి నా వ్యక్తిగా చెప్తున్నానండి. ఒక గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్తుంది, పలానా వ్యక్తిని నిజంగా ప్రపోజ్ చేస్తున్నాం గవర్నర్ కి దగ్గరికి వెళ్ళి అంటే, అది ఏ ప్రభుత్వం అయినా సరే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయినా సరే, వాళ్ళ మొత్తం ట్రాక్ రికార్డ్, వాళ్ళ పొలిటికల్ జర్నీ కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ తో సహా ఆ గెజెట్ లో వాళ్ళ ఫైల్స్ లో పొందుపరుస్తారు. దాని తర్వాత రాజ్ భవన్ కు సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసుకుంటారండి. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్స్ తోనే వాళ్ళు దాని తర్వాత వివరణ తీసుకున్న తర్వాతనే వాళ్ళు పాస్ చేస్తారు. దీనికి ఎప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్ గా సిఎస్ చీఫ్ సెక్రటరీతో టచ్ లో ఉంటారు. ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు కన్సర్న్ అనేది ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇవాళ రాజ్ భవన్ గారు అటాచ్ గా యాక్ట్ చేస్తున్నారు అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవ్వరు మామూలుగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళైనా సరే, ఇవాళ ప్రధానమంత్రి గారి టూర్ ఉంది, ఇవాళ కవిత గారు లిక్కర్ ఎపిసోడ్ అరెస్ట్ అవుతుందా అని ఇవాళ ప్రథమ పత్రికలో వచ్చేసేసింది. కాబట్టి ఉన్న పరంగా గవర్నర్ గారు ఈ పాయింట్ ఆఫ్ టైం రిజెక్ట్ చేసి మళ్ళీ మీడియా హైప్ తీసుకోవాలనే ఒకటి వెతుకడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తుందండి. దీంట్లో అభూత కల్పనలు ఏం లేవు. గతంలో ఇప్పుడు మధుసూదనాచారి అయినా కానీ, తర్వాత ఇవాళ దాసో శ్రవణ్ గారైనా, కుర సత్యనారాయణ గారైనా, మన పాడి కౌశిక్ రెడ్డి అయినా, అందరు ఒకటే కేటగిరీ, సోషల్ సర్వీస్, ఇదే అందరూ రాస్తారు. దీని తర్వాత ఆర్ట్, లిటరేచరు, లేకపోతే నేను డాక్టర్ని అని చెప్పి రాస్తే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అడుగుతారు. మీరు ఎంతమంది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది, మీకు రాజకీయ పార్టీ అఫిలియేషన్స్ ఉన్నాయని. ఎవరైనా సరే సోషల్ సర్వీస్ అని రాస్తేనే ఆ బిల్లు నిజంగా ఆమోదించుకోగలుగుతుంది. ఆ మాత్రం శాంక్టిటీ ఉండాలి. ఎందుకంటే ఇవాళ గవర్నర్ వ్యవస్థ అనేది ఇవాళ నిర్వీర్యం. దానికంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఇప్పుడు గవర్నర్ సమర్థిస్తారా లేకపోతే మీరు ఏంటి? నేను సమర్థించడము పక్కదో పట్టించుకుంటున్నది ఆమె అధికార విచక్షణ అధికారులు. ఆమె ఒక హుందాగా ప్రవర్తించి నిజంగా ప్రజానాడిలో మీలాంటి జర్నలిస్టులు సాక్షిగా
ఒక ప్రెస్ నిజంగా ఆమె ఒక రిలీజ్ ఇస్తే ఎందుకు నేను రిజెక్ట్ చేస్తున్నది మనం హర్షిస్తాం. ఇలా పబ్లిక్ డొమైన్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు, జస్ట్ అటాచ్ వచ్చేసి నేను రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్తుంది. కారణాలు ఏంటంటే వీళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు. మరి అదే దాసోజు శ్రవణ్ గారు కానివ్వండి, యాక్టివ్ వ్యక్తులండి. ఇప్పుడు నేను చెప్తున్నా మధుసూదనాచారి గారు కూడా సోషల్ సర్వీస్ ప్రపోజ్ చేస్తున్న యాక్టివ్ గవర్నెన్స్ ఉన్న వ్యక్తులే. వాళ్ళకి వీళ్ళకి సపరేట్ ఎవరు సమర్థించడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మా లైన్ క్లియర్ ఏంటంటే గవర్నర్ విచక్షణ అధికారాలను ఉపయోగిస్తున్నప్పుడు ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఫైల్ నిజంగా పంపించినప్పుడే వాళ్ళు నిజంగా ఇలాంటి వ్యవహరిస్తే మంచిది. ఇవాళ అటాచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు, ప్రధానమంత్రి గారు విజిట్ ఉండేదానికంటే ముందు, కవిత గారు లిక్కర్ ఎపిసోడ్ తెరపైకి వస్తున్నకంటే ముందు మేము ఉన్నాము అని ఇంకా బీజేపీ వాళ్ళు గవర్నర్ ముందు బూచి పెట్టి చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తున్నామండి. దీనికంటే మీరు అతిక్రమించి ఇంకో మాటలు అడగాలంటే మన బీఆర్ఎస్ మిత్రులను అడగాలి, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు చెప్పుకుంటారు. దిలీప్ చారి గారు చెప్పండి. నేనేమంటున్నానంటే వారు ఉట్టిగా వన్ వర్డ్ రిజెక్షన్ అనేది ఉండదండి. ఫైల్ మన దగ్గరికి లేదు, ఫైల్ మనం చూడలేదు, ప్రభుత్వానికి ఏమని రిజెక్ట్ చేస్తూ పంపించిందో మనం చూడలేదు ఇప్పటి వరకు. కనుక వారు వన్ వర్డ్ రిజెక్షన్ అనేది ఉండదు కదండి. ఖచ్చితంగా ఆమె రాసింటది, దాంట్లో నోట్ ఫైల్ రాయకుండా ఉంటుందా అండి? రాసింటది. ప్రభుత్వం ఒకవేళ కాదు ఇది కాదు మీరు అపోహ పడుతున్నారు, ఇది వాస్తవం అని చెప్పి మళ్ళీ కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మళ్ళీ పంపిస్తారేమో చూద్దాము. కానీ ఇవన్నీ చెప్తా ఉంటే కాదండి, దీంట్లో నేనేమంటున్నాను దిలీప్ చారి గారు, అంటే ఇవన్నీ చెప్తా ఉంటే మీరు డైరెక్ట్ ఫైల్ బీజేపీ ఆఫీస్ కి వచ్చినట్టు చెప్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. వస్తుందేమో అంటున్నానండి. నేనేమంటున్నా సురేష్ గారు, దాంట్లో కవిత లిక్కర్ కేసు, లేదనుకుంటే ప్రధానమంత్రి గారి పర్యటన, లేదనుకుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ముంగిట, ఇవన్నీ కాదు సమస్య. అది కాదు సమస్యను పక్కదారి పట్టియడం కోసం ఇవన్నీ సమస్యల్ని ముందుకు తీసుకొని వస్తున్నారని మేము భావిస్తున్నాం. కనుక ప్రధానమంత్రి పర్యటనకి గవర్నర్ గారు ఈ ఫైల్ రిజెక్ట్ చేయడానికి ఏమైనా కారణం ఉందని మీరు అనుకుంటున్నారా సురేష్ గారు? చెప్పండి. ప్రధానమంత్రి గారి పర్యటన రెగ్యులర్ వేలో జరుగుతూ ఉంటది. 1వ తారీఖు రోజు మామ్నార్కి వస్తున్నాడు, 3వ తారీఖు రోజు అవన్నీ ఇష్యూస్ వేరండి. దిలీప్ చారి గారు ఒక్క నిమిషం వేరండి. కృష్ణ గారు ఒక్క నిమిషం చెప్పండి. మీరు చెప్పినట్లు ఏదైతే ఖచ్చితంగా దానికి సంబంధించి అభ్యర్థులను పంపించడం తప్పు అని మీరు చెప్పట్లేదు, దానికి సంబంధించి రాజకీయ కోణంలో చెప్తారో ఎట్లా చెప్తారో తెలియదు. కానీ కాకపోతే దిలీప్ చారి గారు డైరెక్ట్ అలా ఎలా పంపిస్తారని అడుగుతున్నారు. ఏంటి అక్కడ డిఫరెంట్? ఇప్పుడు డిఫరెన్స్ ఒకటే అండి. ఇప్పుడు మన రాజ్యాంగం బిల్లు మన 2007లో మన కాంగ్రెస్ తరపు తర్వాత తెచ్చినప్పుడు కూడా మండలి బిల్లులో వెరీ క్లియర్ గా ఉంది, లేకపోతే అక్కడ రాజ్యసభలో తీసుకున్న అదే ఉంటదండి. ఏంటంటే వీళ్ళు డెఫినెట్లీ ఒక నిపుణులు, ఆ రంగాల్లో నిపుణులు నిష్ణాతులు అయి ఉండాలా అని ఉంది. ఎటువంటి రాజకీయంగా ఉండకూడదు అని చెప్పి గవర్నర్ కి ఇప్పుడు ఇప్పుడు మనం చూడండి 1/12, 1/12, 1/6 లోకల్ బాడీ టీచర్స్ గ్రాడ్యుయేట్ తీసుకున్న తర్వాత గవర్నర్ కి రిమైనింగ్ 2, 3 ఉంటాయండి వాళ్ళ విచక్షణ అధికారిగా ఆ నిపుణులను పెట్టడానికి. లేకపోతే రాజ్యసభలో కూడా అట్లనే ఉంటది. ఆ నిపుణులను నిజంగా ఇప్పుడు మన చూడండి అండి, ఇప్పుడు ఆ నిపుణులను నిజంగా ఎంపిక చేసుకునే ఒక ఎత్తుగడ జరుగుతుందా తెలంగాణ సమాజంలో? జరగటం లేదు. ఎప్పుడైనా సరే కౌన్సిల్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి నాకు బాగా గుర్తు, ఆ రోజు కూడా గవర్నర్ ఆమోదం పంపినప్పుడు ఆ రోజు గవర్నర్ దగ్గర కూడా ఫస్ట్ టైం మన బిల్లు పంపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్న అపోజిషన్ లీడర్ దేవేంద్ర గౌడ్ గారు లేవనెత్తడం జరిగింది. ఇట్లాంటి సమస్యలే, వీరి సమస్యలు నిపుణులు గారు వీళ్ళు గవర్నర్ కోటా కింద ఎలిజిబుల్ కాదంటే నాకు ఆ రోజు జడ్జిమెంట్ గుర్తులేదు. కోర్టు, ఉమ్మడి హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది. ఇది గవర్నమెంట్ పాలసీ డిసిషన్, దీంట్లో మేము తలదూర్చకూడదు. గవర్నర్ డిస్క్రిషనరీ పవర్, కాకపోతే గవర్నర్ ఒక టైం బౌండ్ ఫ్రేమ్ లో యాక్ట్ చేయాలని చెప్పి. ఇవాళ టైం బౌండ్ ఫ్రేమ్ లో మన గవర్నర్ గారు యాక్ట్ చేస్తారో ఒక రకంగా సంతోషమే, కానీ ఇంకో రకంగా ఆమె మరి వాళ్ళని ట్రయల్ ఇస్తున్నప్పుడే తెలియాలని కూడా ఆమెకు తెలియాలి. ఎందుకంటే ఆమె తెలంగాణ సమాజంలో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. ఆమె ప్రతి వేదికలో ఆమె గవర్నమెంట్ కి ప్యారలల్ గవర్నెన్స్ నడుస్తుంది. తెలంగాణలో రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించుకుంటుంది. మరి దాసోజు శ్రవణ్ ఎవరో తెలియదు, లేకపోతే సత్యనారాయణ గారు ఎవరో తెలియదు అంటే నిజంగా ఫైల్ పంపించినప్పుడే గవర్నర్ గారికి సంపూర్ణ అవగాహన ఉంది ఆ వ్యక్తి పైన. ఎందుకంటే ఆమె వచ్చి కూడా సుమారు ఒక 5 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ సమాజంలోకి. మరి అంత డిస్క్రిషనరీ పవర్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు యాక్ట్ చేసి ఉంటే ఇవాళ చర్చ కూడా వచ్చేది కాదు కదా, ప్రభుత్వం డిఫెన్స్ లో పడేది కదా. మరి ఇన్ని రోజులు మీరు ఆగి అటాచ్ ఎలక్షన్ ముందు జరుగుతూ ఉంటే ఎవరైనా అదే అంటారు కదండి. ఇవాళ అస్సలు ఇష్యూస్ ఏంటి? అటు ఇవాళ కాంగ్రెస్ ఉన్న జాయినింగ్స్ నిజంగా పక్కన జరిపేయాలా, కాంగ్రెస్ వచ్చిన ఊపులు పక్కన వెళ్ళిపోవాలా, కాంగ్రెస్ డిక్లరేషన్స్ పక్కన పెట్టేయాలా? ఈ రకమైన మీడియా డైవర్షన్స్, అటెన్షన్ డైవర్షన్ అనేది నేనేమంటున్నా, కృష్ణతేజ గారు మరీ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన హైపు, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ వస్తున్న ఊపును చూసి
గవర్నర్ గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది నాకు ఇది ఇది అంతా ఊహాగానాల మీద చారి గారు నేను అదే చెప్తున్నాను. రెండు విషయాలే ఇవాళ నేను మాట్లాడేది కూడా అదే పాయింట్కి వస్తున్నా. ఇవాళ ఓవైసీ గారు చూడండి, ఓకే, ఎవరైతే ఎవరైతే బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీ, ఆయన ఏమన్నాడు, ఒక మతపరమైన రాజకీయం మొదలు పెట్టినాడు, బీఆర్ఎస్ మా మిత్రులు అని చెప్పి ఆయన మతపరమైన రంగులు పొరిపి బీఆర్ఎస్ కి ఒక రకమైన పోలరైజేషన్ చేసి పెడుతున్నాడు ఒకవైపు. రెండో వైపు ఇవాళ మహిళలని ఏ రకంగా ఇవాళ కవిత గారు అరెస్ట్ అవుతుందని ప్రథమ పత్రికలో వచ్చేసింది. ఇవాళ ఆ రకంగా హెల్ప్ చేస్తారని ప్రథమ పత్రికలో నేను కల్పించడం లేదు. గవర్నర్ వ్యవస్థ వచ్చి మీకు తోడ్పాటు అందిస్తుంది. ఫైట్ స్టేట్ జరగడం లేదు. మీరందరూ టీఆర్ఎస్ పార్టీని కవిత చేసిన క్రైమ్ ఉంది, ఆ క్రైమ్ కు సంబంధించిన విచారణ జరుగుతా ఉంది. ఆ విచారణలో భాగంగా అరెస్ట్ అవుతారా లేకుంటే విచారణకు వస్తారా లేదనుకుంటే విచారణ నుంచి పక్కకొస్తారా అనేది అది చూసుకునే ఏజెన్సీలు చూసుకుంటాయి. దాంట్లో అరెస్ట్ అవుతుందని మీరు ఎట్లా చెప్తారు, మేము ఎట్లా దాన్ని ఎండార్స్ చేస్తాము? కనుక అది 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 ముఖ్యమైన విషయం కాదు, దానికి సంబంధం లేదు. నేనేమంటున్నానంటే నేనేమంటున్నా కృష్ణదేవి గారు, ఈ రోజు అంశం ఏంటంటే గవర్నర్ వ్యవస్థ పైన టిఆర్ఎస్ పార్టీ దాడి చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ దాడి చేస్తున్న ఈ మాటల పైన లేకుంటే ఈ స్టేట్మెంట్ల పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. మేమేమంటున్నామనంటే మాకు సంబంధం లేదు, గవర్నర్ వ్యవస్థకు మేము ప్రతినిధులం కాదు. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగా మా ఒపీనియన్ చెప్పే అవకాశం ఉన్నది. మేము ఆ ఒపీనియన్ ఏ విధంగా దిలీప్ చారి గారు చెప్పండి. మీకు సంబంధం లేదంటూనే ఏదైతే ప్రతిపాదించినటువంటి పేర్లు వాళ్ళు సంబంధించిన అటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఎందుకు ప్రతిపాదించారని చెప్పేసి డైరెక్ట్ మీరే తిరస్కరిస్తున్నారు. చెప్తామండి. ఎందుకు చెప్పము? సమాజంలో నిష్ణాతులను పంపించాలని చెప్పి మరి ఆ నిష్ణాతులు ఎవరో మీరు సలహా ఇవ్వచ్చు కదా. వ్యవస్థలో ఉన్న ఏ విధంగా నిష్ణాతులు చెప్పాలి కదండి. సరే, మరి ఆ నిష్ణాతులు ఎవరో మీరు ఉంటే మీరు కూడా సిఫార్సు చేయొచ్చు కదా. గవర్నర్ గారు సాటిస్ఫై కాలేదు, రిజెక్ట్ చేసిండ్రు, మళ్ళీ నువ్వు కేబినెట్ లో పెట్టి ఆమోదించి మళ్ళీ పంపియండి. ఏ విధంగా సాటిస్ఫై చేస్తారో చేయండి గవర్నర్ గారిని. కనుక దానికి బీజేపీకి సంబంధం ఏముంది? ప్రతిసారి కాదు, బీజేపీకి ప్రధానమంత్రి పర్యటనకు ఈ గవర్నర్ రిజెక్ట్ చేసిన దానికి ఏం సంబంధం ఉంది? అసలు పర్యటన గురించి మీరే మాట్లాడుతున్నారు, ఇక్కడ ఎవరు ప్రస్తావించలేదు. దిలీప్ చారి గారు, గవర్నర్ గారే అనేక వేదికలలో బాహాటంగా చెప్పుకోవడం జరిగింది. దిలీప్ చారి గారు, కృష్ణదేవి గారు, సురేష్ గారు, చివరికి నేనేమంటున్నానంటే నా కంక్లూజన్ స్టేట్మెంట్ ఏందనంటే భారతీయ జనతా పార్టీ చెప్తున్న విషయం ఏందనంటే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎవరినైతే నిపుణులు అని చెప్పి సిఫార్సు చేస్తుందో చాలా మంది నిపుణులు ఉన్నారు, వారందరినీ పక్కకు పెట్టి రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి నిపుణులు అని చెప్పి వాళ్ళ మీద ఒక ట్యాగ్ లైన్ వేసి గవర్నర్ కు సిఫార్సు చేస్తున్నారో అది సరైన పద్ధతి కాదు. ఇంకో రకంగా అవకాశాలు ఉన్నాయి కదా. మీకు వారిపైన ప్రేమ ఉంటే వారిని అప్లిఫ్ట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ విధమైన ఉపయోగించుకోకుండా ఈ రకంగా దొడ్డిదారిన ఎందుకు వస్తున్నారు అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. అదే ప్రశ్నను రాజ్భవన్ వర్గాలు కూడా ఈ రోజు ప్రశ్నించినాయి. దానికి మీరు సమాధానం చెప్పండి. అయితే యాక్సెప్ట్ చేస్తుంది, కాకపోతే అట్లనే పెట్టుకుంటది వీటో పవర్ ఉపయోగించి. నేను ఇక్కడ దీని ఇక్కడ బీఆర్ఎస్ ప్రతినిధి కాదు, బీఆర్ఎస్ తరపున మాట్లాడను. నేను ఒకటే ఏం మాట్లాడుతున్నానంటే గవర్నర్ గారు ఆమె ప్రతి సందర్భం దొరికిన ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో గానీ ప్రతి వేదిక పైన గానీ ఈ గవర్నమెంట్ నన్ను సరిగా చూడటం లేదు, గవర్నమెంట్ నన్ను పక్కన పెడుతుంది, మహిళలనే నిజంగా గుర్తించటం లేదు ఈ ప్రభుత్వం మాట్లాడనిస్తే చారి గారు మీకు మంచిది. మీరు కూడా అర్థం తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు దీని బదులు మీకేం అర్థమవుతుందంటే ఒక గవర్నర్ అట్లాంటి మాట చెప్తుంది అంటే ఒక సమైక్య స్ఫూర్తి కంప్లీట్లీ ఇది విరుద్ధం. దీనికి బీఆర్ఎస్ ప్రతినిధి కాదు, నేను కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను.
గవర్నర్ ఒక వ్యవస్థ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇది? నరసింహన్ గారు ఇప్పుడు ఇందాక మీరు సురేష్ గారు అడిగినట్టు నరసింహన్ గారు వచ్చినప్పటికీ మంచి ఇట్లా లేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే సమైక్య స్ఫూర్తి గవర్నర్ కి ముఖ్యమంత్రికి పడినప్పుడు కోర్టు తీర్పులు ఉన్నాయి. స్టేట్ ఆఫ్ మిజోరాం వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్లా గవర్నర్ కి అక్కడ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ కి పడినప్పుడు గవర్నర్ ని మార్చి ఇంకొక దగ్గర పెట్టచ్చు కదా అని అక్కడ ఉన్న హైకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ ఎందుకు ఆ రకమైన చర్యలు తీసుకోవడం లేదు? కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. మరి గవర్నర్ ఒకటే ఎప్పుడు కూడా గవర్నర్ వ్యవస్థ ఎప్పుడైనా ఎలక్టెడ్ గవర్నమెంట్ కి అడ్డు వస్తున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి సమైక్య స్ఫూర్తికి అనుకూలంగా ముందుకు వెళ్తలేనప్పుడు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా జరిగిన చర్చ కూడా ఇదే. ఏం చెప్పినారు? గవర్నర్ ని మార్చచ్చు కదా, తగిన గవర్నర్ తీసుకొచ్చి పెట్టచ్చు కదా, వాళ్ళిద్దరు మధ్య సఖ్యత ఏర్పడేది చూడొచ్చు కదా, దీంట్లో పెద్దన పాత్ర కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కోర్టు తీర్పులో చెప్పినాయి. ఇవాళ నేను కాంగ్రెస్ మనమందరం సేమ్ డెమోక్రసీ పేరుకి ముందుకెళ్తామండి. మీ ప్రభుత్వం వచ్చినా మా ప్రభుత్వం జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీలకు లెసన్ నేర్పిన వాళ్ళం అవుతాం. మనం కూడా దిగజారి మాట్లాడితే వీరిని ఎవరు కోర్టుకోకుండా వదిలే వ్యవస్థ ఏడ ఉంది? కోర్టుకోవడానికి అవకాశం ఉంది కదా. గవర్నర్ మాకు వద్దు మార్చండి అని చెప్పి కోర్టుకు అదే కోర్టుకు పోయి ఆ తీర్పు తీసుకొని రావచ్చు కదా. ఎవరో అదే అండి. ఎప్పుడైనా సరే గవర్నర్ వ్యవస్థ మీద కానీ ప్రెసిడెంట్ వ్యవస్థ మీద కానీ మా దగ్గర రాకూడదు. ఒకవేళ గవర్నర్స్ నేను టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిని కాదు కాదనుకుంటేనే మీరు టీఆర్ఎస్ రాగం వాడుతా ఉన్నారు. టీఆర్ఎస్ గొంతులో మీ గొంతు కలుపుతా ఉన్నారు. చెప్పింది మీరు కావాలంటే కృష్ణ గారు మీరు కాదు కాదనుకుంటేనే లేదు లేదనుకుంటేనే టీఆర్ఎస్ పార్టీ గొంతులో గొంతు కలుపుతా ఉన్నారు. దేశం ఉంటే పార్టీలు ఉన్నాయి, పార్టీ ఉంటే మనం ఉన్నాం. అంతేగాని ఇక్కడ రాజ్యాంగం లేదు. ఆ వ్యవస్థల్లో నిర్వీర్యం కాదండి. అన్ని రాజ్యాంగ వ్యవస్థలు సమాధానం చెప్పండి. మీరు గవర్నర్ కి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు? ఏ ప్రాతిపదికన మీరు గవర్నర్ కి ఎక్స్టెన్షన్ చెప్పగలుగుతారా? ఇవాళ మన డిబేట్ కంక్లూజన్ కి వచ్చింది. ప్రాతిపదికన గవర్నర్ కి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. అంత మెరిట్ ఏముంది మన గవర్నర్ గారి దగ్గర చెప్పండి. అది నేనేమంటున్నానంటే మీరు ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఎందుకనంటే మీరు ఇప్పుడు టీఆర్ఎస్ తో ములాఖాత ఏది ఉంది? 2 రోజుల్లో ఇంకా 2 నెలలు అయితే మీరు మీకు వాళ్ళ అవసరం పడుతుంది, వాళ్ళది మీకు అవసరం పడుతుంది. కాబట్టి మీరు మాట్లాడాలి. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతారు. గవర్నర్ నరసింహన్ గారిని ఎన్ని మాటలు ఎక్స్టెన్షన్ చేసిండ్రు? అప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే గవర్నర్ నరసింహన్ గారు తప్పించమని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ క్రియాశీలకంగా పనిచేసి వీరు చేసే అడ్డగోలు రాజకీయ నిర్ణయాలను సమర్థించట్లేదు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఉండట్లేదు అనే విషయాన్ని అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా లేవనెత్తదండి. దిలీప్ చారి గారు ఒక మాట ఫైనల్ గా చెప్పండి. నాకు ఒక మాట దిలీప్ చారి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. దిలీప్ చారి గారు భాగంగా అంటే వారు మాట్లాడుతున్నారు. దాంట్లో మీరు మేము ఎట్లా దిలీప్ చారి గారు ఒక మాట ఫైనల్ గా చెప్పండి. దిలీప్ చారి గారు దిలీప్ చారి గారు ఒక మాట ఫైనల్ గా చెప్పండి. ఏదైతే బీఆర్ఎస్ అంటుంది ఏంటంటే బీజేపీ కావాలని గవర్నర్ వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యి కావాలని చేస్తుంది, రాజకీయం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ గా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు మేమేమంటున్నామని అంటే మీరు నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్నారండి. అప్పుడు మీరు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి ఉంటే మీ దగ్గర ఆన్సర్ ఉంటే. నేను అదే చెప్తున్నానండి. అప్పుడు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంటే అప్పుడు కూడా ఇన్వాల్వ్ అవుతుంటాం కదా. ఇప్పుడే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము? మీరు మమ్మల్ని మాకెందుకు ఆపాదిస్తున్నారు? మీరు చేసే అడ్డగోలు నిర్ణయాలను ప్రశ్నిస్తే రాజ్భవన్ వర్గాలను ప్రశ్నించండి. భారతీయ జనతా పార్టీకి రాజ్భవన్కి ఏం సంబంధము? కనుక మీరు ఇవన్నీ తప్పించుకునే విధానాలు మీరు చేసిన తప్పుడు పనులకి మళ్ళా ఒక సాకు వెతుక్కోవడం కోసం బీజేపీని బూచిగా చూపెడుతున్నారు తప్ప మీ తప్పుడు నిర్ణయాలని అంగీకరించి. కానీ అప్పుడు గవర్నర్ నరసింహన్ గారు అప్పుడు రాజ్భవన్ ని ప్రజా దర్బార్ అని లేకుంటే ప్రజాభవన్ అని అట్లా చేయలేదు కదా.
కాదండి, అంటే గవర్నర్ గారికి ఆ వెసులుబాటు ఉందా లేదా? మీరే క్రియేట్ చేశారు. లేదండి, గవర్నర్ గారికి లేదా వెసులుబాటు. మీరు కావాలంటే క్రాస్ ఎక్కడ నుంచి ఉందంటే చెప్పండి. యాక్టివ్ గవర్నెన్స్ గవర్నర్ గారు చేయకపోతే అంటే రాజ్యాంగంలో డిస్కషన్ అయినప్పుడే పొందుపరిచింది కాదు దిలీప్ చారి గారు. గవర్నర్ యాక్టివ్ పాలిటిక్స్ దూరం ఉండాలా? మీరు దీని వల్ల ఏం జరుగుతుందంటే చారి గారు, మీరు తెలుసో ఇవాళ నిజంగా నరసింహన్ గారు చర్యలని మీరు నిజంగా మీరు సమర్థిస్తున్నారు. కారణం ఏదైనా కానీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చర్యలన్నీ బాగున్నాయి. మొన్నటిదాకా బీఆర్ఎస్ చర్యలు బాగాలేవని చర్యలు ఎండోర్స్ చేస్తున్నారు. అది మాకు అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు మీరు అవునన్న కాదన్న నోరు జారీ మీరు చెప్పేస్తున్నారు. నరసింహన్ గారి దగ్గర ఎందుకు చేయలేదంటే ఆ రోజు ఏం తప్పిదా జరగలేదు నరసింహన్ గారి దగ్గర. రైట్, సమయం మించిపోతుందండి దిలీప్ చారి గారు అండ్ కృష్ణ గారు, సమయం మించిపోతుంది. అంటే ఏమండి కృష్ణ గారు, దిలీప్ చారి గారు, సమయం మించిపోతుంది. ఓకే అండి, డిబేట్ లో పాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, అలాగే దిలీప్ చారి గారు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మొత్తానికి ఏదైతే ఇద్దరు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి గవర్నర్కు ప్రభుత్వం సిఫార్సు చేస్తే మొత్తానికి ఎట్టకేళ్లకు గవర్నర్ దాన్ని తిరస్కరించడం ఇది పదే తిరస్కరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది, ఏదైతే క్యాబినెట్ ఆమోదిస్తే గిట్ట వాళ్ళు పదవిలో కొనసాగే అవకాశం ఉంది, పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే క్యాబినెట్లో ఆమోదించి మళ్ళీ గవర్నర్కు పంపాలి. గవర్నర్కు పంపిస్తే గవర్నర్ మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు ముందున్నటువంటి ప్రశ్న. ఇది ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.